నమస్తే, నేను మీ సతీష్. టీడీపీ జనసేనల పొత్తుతో బీజేపీని కలిపేందుకు జగన్మోహన్ రెడ్డి కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నాడు, కొన్ని కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి చర్చకు కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ప్రధానంగా భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం జనసేనల పొత్తుతో కలపాలి అని జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ కూడా కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు అంటూ ఒక చర్చ జరుగుతోంది. ఏమిటి దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ? అంటే సతీష్ గారు, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే, అతనికి కొమ్ము కాసి అతని వెంట నిలబడినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో, దళిత వర్గాలు కావచ్చు, అలాగే క్రైస్తవ మత వర్గాలు కావచ్చు, ముస్లింల వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా గంపగుత్తుగా పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి 95% నుంచి 99% వరకు అనుకూలంగా ఓట్లేశారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆ వర్గాల మీద జరిగిన దాడి, ఆ వర్గాల వారిని చంపిన విధానం, అంటే పోలీసుల యొక్క అరాచకంతో కొంతమంది, అలాగే కార్యకర్తల దాడుల్లో కొంతమంది అసూలు బాసిన విధానం చూసుకున్న తర్వాత ఆ వర్గాల వారు ఒక్కొక్కళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. ఈ దూరమైన వర్గాలన్నీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రేపొద్దున అధికారంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా వస్తుందనే నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు, గెలిపించుకోవాలి అని చెప్పి. అంటే ఈ రాష్ట్రాన్ని వాళ్ళని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఆయన పరిపాలన చూసినారు కాబట్టి, ఇప్పుడు ఈ పరిపాలన చూశారు కాబట్టి, వ్యత్యాసాన్ని గుర్తించారు కాబట్టి వాళ్ళు అలా ప్రయత్నం చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఈ జరుగుతున్నవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి వాళ్ళు కనుక అలా వెళ్తే మన పరిస్థితి ఏంటి? కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనే భావంతో దాంతో జనసేన పార్టీ కూడా కలిసింది కాబట్టి, తన ఓటమి నిర్ధారణ అయింది కాబట్టి, దీన్ని ఎలా తప్పించుకోవాలంటే దానికి కనపడుతున్న ఏకైక భూషి భారతీయ జనతా పార్టీ. ఎందుకని అన్నానంటే, భారతీయ జనతా పార్టీతో కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పొత్తులో కనుక వెళ్తే ఈ వర్గాలు భారతీయ జనతా పార్టీ మీద వైరంతో దూరం అవుతాయని చెప్పని వాళ్ళు ఏదో ఆలోచించుకుంటున్నారు. ఇది ఒక రకంగా ఆలోచించే విషయమే, కాదనలేని విషయం. కానీ గతంలో చూసుకుంటా ఉంటే 1984లో ఇదే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు రాజ్యంలో పొత్తు పెట్టుకోవడం కూడా జరిగింది. భారతదేశ వ్యాప్తంగా 2 స్థానాలే వస్తే భారతీయ జనతా పార్టీకి, ఒకటే హనుమకొండలో వచ్చింది. అది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా. కానీ ఆ రోజు ప్రజలేమీ వ్యతిరేకంగా చేయలే, కలిసిపోయారు. తర్వాత వచ్చేసరికి 85లో ఎన్నికల్లో లోక్సభ 84లో జరిగింది, 85లో శాసనసభ ఎన్నికలు జరిగిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్తే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు ముగ్గురు కలిసి ఉత్తర దక్షిణ ధృవాలైన వాళ్ళు 84లో కలిసి పనిచేశారు, 85లో కూడా కలిసి పనిచేశారు. కానీ ప్రజలేమీ తిరస్కరించలేదు, వ్యతిరేకంగా. అంటే ఆ రోజున్న స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచిస్తారే తప్ప ఈ మతాలు కులాలు చూస్తారని అయితే నేనైతే భావించట్లేదు. అదే పొత్తుని 2014లో కొనసాగింది కదా. 1998 నుంచి మరి భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 88లో కలిసి పనిచేశారు. అలాగే 1998లో చేశారు, 1999లో కూడా కలిసి పనిచేశారు కదా. మరి ఆ రోజు లేని వ్యతిరేకత ఈరోజు ఎందుకు వస్తుంది? ఇవన్నీ భూతత్వంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంది అంటే, ఏ ఒక్క ఆయుధము ఆయన దగ్గర ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కార్యకర్తలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఉండే వాళ్ళందరూ కూడా కావచ్చు, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా రాష్ట్రాభివృద్ధి కోసమే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, అతనికి ఆయుధాలు ఉండకూడదు, మద్దతులు బలహీనుడు కావాలి అతను. ఆ విషయంలో ఏ వచ్చిన అవకాశాన్ని కూడా ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళు వస్తే స్వీకరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఒకవేళ నిజంగా పొత్తు పెట్టుకునే అవకాశం కనుక ఏదన్నా ఉంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కుయుక్తులు పన్నినా రాష్ట్ర ప్రజలు మాత్రం దాన్ని నమ్మొద్దని చెప్పి నేను చెబుతున్నాను.
అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీని తెలుగుదేశంతో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి చర్చ, దానికి కారణాలు ఏంటి? అదేనండి నేను చెబుతుంది. అంటే వాళ్ళు కనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఇప్పుడు దాకా నేను చెప్పింది కూడా అదే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనుక తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే ఈ వర్గాలు దూరం అయితే నేను లబ్ధి పొందుతాను, ఆ వర్గాలు తిరిగి నాకే ఓట్లేస్తారు కదా అని భావిస్తున్నాడు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే మద్దతు తగ్గుతుంది, నా వాళ్ళు నాకు ఓట్లేస్తారు, వాళ్ళందరూ వచ్చి గంపగుత్తుగా ఇట్నేస్తే తిరిగి మళ్ళీ 45-46% ఓట్లతోటి నేనే అధికారంలో రావచ్చు కదా అని చెప్పి అతను ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవన్నీ కళ్ళలే, అవన్నీ జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదన్నా వాళ్ళిద్దరు కలిస్తే అలిగిన ఈ వర్గాల్లో కొంతమంది ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. నీకు మాత్రం ఓట్లేరు, ఎందుకంటే నీ దౌర్జన్యాన్ని చూశారు, నీ నాయకులు చేసినటువంటి అన్యాయాన్ని చూశారు, వాళ్ళు చేసిన హత్యలు చూశారు వాళ్ళ కళ్ళ ముందు. కాబట్టి వాళ్ళు నీ కలిసి వస్తారని ఆ మాట మాత్రం నువ్వు మర్చిపో. నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశానికి వాళ్ళు ఓట్లేకపోతే కొంతమంది, అందరూ ఇప్పుడు దాన్ని మర్చిపోతారు చాలామంది కూడా, కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు తప్ప నీకు మాత్రం ఓటేయరు. సార్, అయితే ముఖ్యంగా చూస్తే మొదటి నుంచి తెలుగుదేశం జనసేనల పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తు ఇంకా కన్ఫర్మ్ కాక ముందరి నుంచి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు లేదంటే వీళ్ళు సవాళ్ళు మనం చూసాం కదా. మరి ఇప్పుడు ఈ రకమైనటువంటి కుట్రల్ని ఎలా చూడండి? అంటే వాళ్ళు ఈ రెండు పొత్తుల్ని దూరంగా చేయాలని ప్రయత్నం చేశారు. ఆ చేసిన దాంట్లో వాళ్ళు సఫలం కాలేదు. మళ్ళీ రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ కూడా కలిసిందనుకోండి, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కాబట్టి, పోయినసారి వీళ్ళకి అనుకూలంగా వాళ్ళు పనిచేశారు కాబట్టి, కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను వాళ్ళకి అనుకూలంగా మలిచారు కాబట్టి, ఇప్పుడు కనుక వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనుక తెలుగుదేశం పార్టీతో కలిస్తే అలాంటి సహాయ సహకారాలు నాకు అందకపోతే నేనేం చేయగలను? ఇక్కడే వ్యతిరేకత ఉంది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యవస్థలు కూడా వ్యతిరేకంగా మారితే నా పరిస్థితి ఏంటి అని చెప్పని భావించాడు. ఆ భావించిన దాంట్లో వాళ్ళు దూరంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఇప్పుడు ఏది చేసినా ప్రజలు తిరస్కరిస్తారు కాబట్టి కనీసం ప్రజలనన్నా వీళ్ళకి దూరం చేయాలి అంటే భారతీయ జనతా పార్టీ వచ్చి కలవాలి. ఆ ఉద్దేశంతో అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని పొత్తులు లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు. మీరు ధైర్యం ఉంటే 170 స్థానాల్లో పోటీ చేయమని చెప్పని చేయండి అని చెప్పని ఇద్దరికి సవాల్ విసరడం కూడా జరిగింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ఎన్ని చేసినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే నిశ్చయంతో ఉన్నారు. తిరిగి కోలుకోలేని విధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దెబ్బతీయాలి అంటే కనీసం 2 స్థానాలు రాకుండా చేయాలి అంటే అందరినీ కలుపుకుపోవాలి, ఒక్క వ్యతిరేక ఓట్లు కూడా వేరే వాళ్ళకి పడకూడదనే ప్రయత్నంలో అతను కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలైతే అదే నిశ్చయంతో ఉన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు ఇతను చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీని ఎందుకు తీసుకొస్తున్నాడు అని చెప్పి మీరు భావిస్తున్నారు. ఇదే నేను చెప్పిన ఉదంతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీలో కలిస్తే ఈ ముస్లిం వర్గాలు కావచ్చు, క్రిస్టియన్ మత వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎస్సీలు దళితులందరూ కావచ్చు వ్యతిరేకం అవుతారు, నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి నాకు వస్తారని చెప్పని అతను భావిస్తున్నాడు సతీష్ గారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ కాదు వాళ్ళని తీసుకొచ్చి చేర్పించడానికి. వాళ్ళు వస్తే నష్టపోతాను, ఎంతో కొంత నష్టం జరిగేది మాత్రం నిస్సందేహంగా వాస్తవమే. సార్, అంటే అదే మీరు అన్నట్లుగా వర్గాలు దూరం అవుతాయి అంటున్నారు, అది ఒక అంశం, అదే ఒక ఆస్పెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఏదైనా ఒక పార్టీ వచ్చి చేరితే బలం చేకూరాలి. ఎందుకంటే ఒక పొత్తులో లేదంటే ఒక కూటమిలో ఏదైనా ఇంకొక పార్టీ వచ్చింది జాయిన్ అయింది అంటే ఖచ్చితంగా అది బలంగా మారాలి. కానీ ఈ రోజున బీజేపీ వస్తే నష్టం జరుగుతుందనేటువంటి మనం ప్రచారాలే ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఏ రకంగా అంటే వాళ్ళు వచ్చి పొత్తుతో కలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాగ ప్లస్ అవుతుంది? అంటే ఇప్పుడు చాలామంది కూడా తటస్థులందరూ ఏమైనా ఆలోచిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర పురోగమనానికి ఎవరు అడ్డుపడ్డారని చెప్పని ఆలోచించే వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులో ఉందంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధంగా 30% నష్టం చేకూరిస్తే ఇతను పూర్తి సహాయ సహకారాలు అందజేసి విచ్చలవిడిగా ఇలాంటి చేయటానికి అకృత్యాలు చేయటానికి వాళ్ళు వెనకాల నుండి సహాయం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అని చెప్పని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీకి నష్టం అనేది అతని అభిప్రాయం. అర్థమైందా? అంటే ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండటానికి అప్పులు కుప్పలుగా తయారవడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అలాగే వ్యవస్థలో వాళ్ళకి అదుపాజ్ఞంలో ఉండటం, ఇతను ఎన్ని అకృత్యాలు చేసినా కూడా వాళ్ళు చూసి చూడనట్టు వాళ్ళు ప్రకటనల వరకే పరిమితం అయ్యారే తప్ప చర్యలు తీసుకోలేదనే అభిప్రాయానికి ప్రజలందరూ వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో కలిస్తే ఈ వ్యతిరేకత అంతా కూడా తనకు అనుకూలంగా మారుతుంది అనే ఒకే ఒక్క కారణమే. ఇప్పుడు దానికి వచ్చే తల్లికి కూడా ఎందుకు అనుకున్నానంటే రేపొద్దున వాళ్ళు బలవంతంగా వచ్చారనుకోండి, అత్యధిక స్థానాలు అడిగితే
వాళ్ళు కనుక పొత్తుల్లో భాగంగా 60-70 స్థానాలు తీసుకునేలాగా ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళిద్దరు కలిపి ఆ స్థానాలు ఇప్పిస్తే అందుట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసి అన్ని స్థానాలు కూడా వీళ్ళే గెలుస్తారు. అంతే, ఎందుకంటే అక్కడ బీజేపీగా ఇటు ఎంత 0.8% ఓట్ బ్యాంక్. వాళ్ళకి ప్రామాణికంగా చూసుకుంటా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 1% కూడా లేదు వాళ్ళకి ఓట్లు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి వనగూడే అదనపు ప్రయోజనం అంటూ ఏమీ లేదు. కానీ వాళ్ళ మీద ఉన్న కోపంతో వాళ్ళకి ఇచ్చిన స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించింది అనేది వ్యూహంలో భాగం. ఓకే, దాంట్లో కలిసారు కాబట్టి కొన్ని స్థానాల్లో ఇప్పుడు జనసేన పొత్తులు వీళ్ళన్నిటి కూడా రేపొద్దున జనసేన కూడా తీసుకొచ్చి ఈ పొత్తులో కలుస్తుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేసే స్థానాలు దీని మీద కొంత ఇప్పుడు ఎంత లేదనుకున్నా కూడా 40 స్థానాల నుంచి 70 స్థానాల్లో ఎంతో కొంత గణనీయమైన స్థానాలు ఉన్నాయి ముస్లిం మైనారిటీ వర్గాలు. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వ్యతిరేకిస్తే వాళ్ళకి ఉపయోగమే కదా. కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనం ఈరోజు వాళ్ళు వేస్తున్న వ్యూహంలో భాగంగా నిజంగానే మంచి వ్యూహాలే పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. ఆ వ్యూహాల్లో తెలుగుదేశం పార్టీ చిక్కుంటుందా లేదంటే నిజంగానే అతని వ్యూహంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనకు దగ్గర కాబోతుందా అనే అంశం కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే ఢిల్లీ స్థాయి వర్గాలకు కూడా ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీ గెలవకూడదు, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కాకూడదు, అది వాళ్ళ బలంగా ఉన్నటువంటి వాదన, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. ఎందుకంటే వాళ్ళ మాట ఏదైనా సరే వింటాడు, అలాగే ముడుపులు కూడా భారీగా వాళ్ళకి వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కేంద్రంలో కనుక అధికారంలోకి వస్తే. కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళే ముడుపులు అయిపోతాయి. కాబట్టి దానికోసమైనా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఏదో మాట్లాడుతూ ఉంటారు తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. కేంద్రం మాత్రం చాలా స్పష్టంగా నిజంగా ఇంత అన్యాయం అక్రమాలు జరుగుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం అనేది భారతదేశంలో ఒక భాగం అని చెప్పి మర్చిపోయారు వాళ్ళు. ఇతనికి ఏకచక్రాధిపత్యంగా ఏలుకోమని ఇతనికి ఇచ్చేశారు. కాబట్టి ఈరోజు ఏదో ఇతని మీద కోపంతో తెలుగుదేశం పార్టీ కలుస్తుందని అయితే నేనైతే భావించట్లా. తెలుగుదేశానికి నష్టం చేకూర్చడం కోసమే వీళ్ళిద్దరు కలిసి ఆ కుయుక్తులు పన్నుతున్నారని అయితే నా అభిప్రాయం. రైట్, ఇది చూస్తున్నాం కదా. మొదటి నుంచి కూడా ఏదైతే టీడీపీ జనసేనల పొత్తులు విచ్ఛిన్నం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఏవైతే కుట్రలు చేస్తూ ఉన్నాడో ఆ కుట్రలకి ఇప్పుడు కొత్త రూపం, అంటే దానికి కొత్త రూపాన్ని దాల్పించి ఈ రోజున ఏదైతే భారతీయ జనతా పార్టీని ఈ కూటమితో కలిసే విధంగా కూడా ఒక పైరవీలు నడుపుతున్నాడు. తద్వారా తను రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక దురాలోచన చేస్తూ ఉన్నాడు. దాని పర్యవసానాలే ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ఒక గుణపాఠాన్ని అయితే నేర్పుతారు అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.